ఎందుకంటే చాలా మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు రేవంత్ రెడ్డి పైన కంప్లైంట్ ఇస్తుర్రు. రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా వ్యవహరిస్తుండు, ఇష్టమున్న నిర్ణయాలు తీసుకుంటున్నాడు, చెప్పినట్టు వింటలేడు. ఇప్పుడు కాంగ్రెస్‌లో ఒరిజినల్ లీడర్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒరిజినల్ లీడరు, బట్టన్న ఒరిజినల్ లీడరు, కాంగ్రెస్‌లో కోమటిరెడ్డి ఒరిజినల్ లీడరు, సీనియర్ లీడర్లు మళ్ళా ఒరిజినల్ లీడర్లే కాదు సీనియర్ లీడర్లు. కాంగ్రెస్‌లో బలంగా పనిచేసిన వ్యక్తులు, అనేకమైనటువంటి పరిపాలనను చూసినటువంటి వ్యక్తులు, మంత్రి పదవులలో గతంలో నుండి ఉన్నటువంటి వ్యక్తులు, రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు. వీళ్ళు చెప్తే రేవంత్ రెడ్డి పట్టించుకుంటలేడట, మాట్లాడతలేడట. ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్, సీనియర్ లీడర్లు రేవంత్ రెడ్డికి సలహాలు, సూచనలు ఇచ్చినా రేవంత్ రెడ్డి తీసుకుంటలేడట. కాబట్టి లీడర్లు కూడా చాలా మంది రేవంత్ రెడ్డి పైన కంప్లైంట్ ఇచ్చారట, రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ బాలేదని చెప్పి. సో రేవంత్ రెడ్డికి హైకమాండ్ చెప్పారు, నీ పర్ఫార్మెన్స్ బాలేదు, నీ పర్ఫార్మెన్స్ నువ్వు మార్చుకోకపోతే మంత్రి పదవి నుండి అంటే ముఖ్యమంత్రి పదవి నుండి తీసేస్తాం అవసరం అనుకుంటే. తర్వాత ఇంకెవరైనా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తే ఊరుకునేది లేదు. జీవన్ రెడ్డి లాస్ట్. సరే జీవన్ రెడ్డికి చెప్పినా జీవన్ రెడ్డి వినలేదు, ఆయన బీఆర్ఎస్లో పోవాలనుకున్నాడు, పోయిండు. కానీ ఇంకెవరైనా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తే మాత్రం మేము ఊరుకోం, కాంగ్రెస్లోనే ఉండాలి, కాంగ్రెస్లో కంటిన్యూ అవ్వాల్సిందే. ఎవరైనా కాంగ్రెస్ పైన అసంతృప్తి, అసహనంతో ఉంటే వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళతో చర్చించండి, కాంగ్రెస్లోనే ఉంచండి. ఇప్పుడున్నటువంటి టైంలో ప్రభుత్వంలోకి వెళ్ళి పార్టీ మారడం ఏందండి? ఇప్పుడు ఎవరైనా కూడా ప్రతిపక్ష పార్టీ లీడర్లు అధికార పార్టీలోకి వస్తారు, అధికార పార్టీలో ఉన్నటువంటి లీడర్లే ప్రతిపక్షంలోకి పోతున్నారు అంటే ప్రభుత్వం ఫెయిల్ అయినట్టే కదా. కాబట్టి ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంది, లీడర్లు రాజీనామా చేస్తే ఇంకెక్కువ వ్యతిరేకత వస్తుంది. మారొద్దు లీడర్లు, ఒరిజినల్ కాంగ్రెస్ లీడర్లు ఒరిజినల్ కాంగ్రెస్లోనే ఉండాలి, పక్క పార్టీలోకి పోవద్దు, పార్టీకి డ్యామేజ్ అవుతుంది. ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంది, వ్యతిరేకతను పొడగొట్టుకోండి, 6 గ్యారెంటీలు అమలు చేయండి, పని చేయండి, ఏదో ఒక పని చేయండి, లేకపోతే ఫెయిల్ అవుతారని చెప్పిరట రేవంత్ రెడ్డితో. సో అధిష్టానం అయితే ఓపెన్ అప్ అయ్యారు, తప్పు చేస్తే తీసేస్తాం, ఇది అధిష్టానం చెప్తున్న మాట. ఇక రేవంత్ అన్న కొన్ని డిస్కషన్ చేసిండ, ఏది సారీ ముగ్గురు మంత్రులను తీసేయబోతున్నాం, కొండా సురేఖ, పొన్నం, జూపల్ని తీసేసి వేరే వాళ్ళని పెట్టాలనుకుంటున్నాం, వీళ్ళు పని సక్క చేస్తలేదు, ఇదన్నీ కూడా అధిష్టానంతో చెప్తే అధిష్టానం ఆలోచిస్తాం, మేము కూడా డిసిషన్ తీసుకుంటాం, ఎవరిని మార్చాలి, ఎవరిని ఉంచాలి ఏందనేది మేము నిర్ణయం చేస్తామని చెప్పి అధిష్టానం కూడా రేవంత్ రెడ్డితో చెప్పిరట. తర్వాత ఇంకా కొత్త మంత్రులు ఇద్దరు రావాలి, మొత్తం మంత్రివర్గ విస్తరణ కంప్లీట్ కావాలి కదా. దాదాపు 16 మంది మంత్రులే ఉన్నారు. అజారుద్దీన్కి సంబంధించినటువంటి మంత్రి పదవి ఇంకా పూర్తి స్థాయిలో కాలే, ఆయనకో షాక్ ఇయ్యలే, ఇంకా ఆయన గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ కన్ఫర్మ్ కాలే, కాబట్టి ఆయన హోల్డ్లో పెట్టిరు. కానీ అసెంబ్లీకి పోతున్నాడు, అన్ని ముచ్చడి చెప్తున్నాడు అజారుద్దీన్ కూడా. కాబట్టి ఇంకా 2 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి, 18 మంది ఉండాలి, 16 మంది ఉన్నారు. ఇంకా కొత్త వాళ్ళకి ఇద్దరికి ఎవరికి అవకాశం ఇద్దామనే ఒక చర్చ కూడా నడిచిందట.